హలో వ్యూవర్స్, నేను మీ ప్రియ. ఈరోజు మనతో ఏపీ రాజకీయాలు డిస్కస్ చేయడానికి ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సో ఏపీ రాజకీయాలు తీసుకున్నట్లయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు, జరగలేదు. జగన్ గారు చాలా హామీలు ఇచ్చారు, జరగలేదు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు మనం ఎవరిని తీసుకున్నా సరే మాకు కావాల్సింది ఏంటి అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ అవ్వడం ఏపీలో. ఇప్పటి వరకు అది అసలు జరగలేదు. ఏపీలో ఒకే ఒక కంపెనీ ఉంది, విప్రో వైజాగ్ లో. ఇప్పటి వరకు వేరే కంపెనీ లేదు. అక్కడ వాళ్ళందరూ ఎంత చదివినా సరే తెలంగాణకు వచ్చి జాబ్స్ చేయాల్సిందే. 99% ప్రతి ఒక్కరు ఇక్కడే జాబ్స్ చేస్తారు. ఇప్పుడు జగన్ గారు ఏమో ఉచిత హామీలు ఇచ్చి ఉచితాలు చేశారు, కానీ అప్పుల బారిన పడేశారు ఏపీని. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఉచిత హామీలే ఇస్తున్నారు. ఎవరు కూడా కంపెనీల గురించి మాట్లాడట్లేదు. దీని గురించి మీరేమంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్పారు కదా, ఉచితాలు హామీ ఇచ్చారు కదా. ఆ ఉచితాలు ఎలా ఇచ్చారో మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఉచితాలంటే విశాఖపట్నంలో ఒక 70 లక్షల మంది జనాభా ఉంటే అందులో ఒక 20 లక్షల మందికి అర్హులైనట్టయితే ఆ 20 లక్షల మందిలోనూ ఒక 3 లక్షల మంది బాగా అంటే వాళ్ళకి ఇచ్చి తీరాలి ఉచితాలు. అట్లాంటి వాళ్ళైతే ఆ 3 లక్షల్లో కనీసం 3,000 మందికి ఇస్తున్నారమ్మా ఈ ఉచితాలు. గుడ్డ మీద చేసుకొని చెప్పానండి. అంటే ఏమిటి, 30 లక్షల మందికి ఇవ్వాల్సిన దానికి 3,000 మందికి కూడా ఇవ్వటం లేదు. ఉచితాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు ఏమంటే ఉచితంగా మనం ఇస్తున్నాం అన్నటువంటి పబ్లిసిటీ కోసం కానీ ఉచితాలు ఎక్కడికి పోవు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడిని అనవలసిన అవసరం మనకి లేదు. ఎందుకంటే ఆయన పవర్లో లేడు కదా, ఏం చేస్తాడు, ఏం చేయడు. ఆయన పవర్లో ఉన్నప్పుడు మాత్రం మీకు హైదరాబాదు 2వ అమెరికా అయిపోతుందా అన్నంత గ్రేట్గా ఉందన్నమాట. ఎంత అయిపోయింది ఇక్కడి నుంచి జూబ్లీ హిల్స్ దాటిగా మాదాపూరు, గచ్చిబౌలి, తర్వాత ఏమో కొండాపూరు, ఈ ప్లేసులన్నీ కూడా కంప్లీట్గా సాఫ్ట్వేరే ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతానికి వెళ్ళినట్టు ఎలాగుంటుంది, ఒక అమెరికాలో మనం అడుగు పెడుతున్నామా, ఎక్కడ అడుగు పెడుతున్నామా అన్నటువంటి అనుమానం కలుగుతుందన్నమాట. 30-40 అంతస్తుల్లో సాఫ్ట్వేర్ బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు. అందువలన మన ఎవరు చంద్రబాబు నాయుడిని ప్రత్యేకించి అనవలసిన అవసరం లేదు. కానీ ఆయన చెప్పాలి. ఆయన పెద్ద దరిద్రం ఏంటంటే ఆయన అనుకుంటే చెప్పడు, చేసి చూపిస్తాడు అని చెప్పాలి కదా. ఆయన నేచర్ అది. అన్నీ మింగితాడు. ఎలా మింగి తమ్ముళ్ళు అనుకున్నానంటే ఎవరికి కావాలో ముందు చెప్పాలి కదా. తప్పుతాడు. వచ్చినట్టయితే నేను ఈ పరిశ్రమలు తీసుకొస్తాను, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఎన్ని లక్షల మంది ఏమో ఉద్యోగాలు చేస్తుంటే వాళ్ళ మీద ఆధారపడేటువంటి సెపరేట్గా వాళ్ళని ఇన్ని లక్షల మందికేమో ఉపాధి కల్పిస్తానని చెప్తే మనకు అర్థం అవుద్ది. ఏమీ లేకుండా మనం బయటికి చెప్పకూడదు. తర్వాత ఎప్పుడో అది మనం సమయం చూసుకొని చెప్తామంటే ఈలోగా పుణ్యకాలం గడిచిపోద్ది. ఇప్పుడు నువ్వు అడిగావు, మన సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవని అని చెప్పావు. అది లేవని మీరు విచారించొద్దు. మీ పరిపాలనలోకి వస్తే తప్పకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్ మీకు ఇస్తాం అని చెప్పాలి కదా. చంద్రబాబు నాయుడులో మనం చాలాసార్లు చాలా తప్పులు చెప్తున్నాము. నేను ఇలాగ అనుకున్నాను తమ్ముళ్ళు, నేను వచ్చినట్టయితే మీ అందరినీ కూడా స్వర్ణయుగంలో పెడదాం అనుకున్నానంటే ఎవరికి కావాలి ముందు చెప్పు. అరే ఏ పనికి మన జోకర్ లాంటి వాడు చెప్తున్నాడు కదా, చీటికి మాటికి కేఏ పాల్ తమ్ముళ్ళు మీకు 30 లక్షల కోట్లు వేస్తా అంటాడు. తెస్తాడో మానేస్తాడు. తమ్ముడు మీకేమో మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ తీసుకొచ్చి పెడతా ఉంటాడు. తెస్తాడో మానేస్తాడు, ఎక్కడ తెస్తాడు మాట్లాడుతున్నాడు కదా. మొత్తానికి వాడికి ఏ వాల్యూ ఉందో మనకు తెలీదు. ఒకప్పుడు బాగానే వాల్యూ ఉంది, ఇప్పుడు అది వాల్యూ లేదు. పిచ్చెక్కిపోయి తిరుగుతున్నాడు. ఆ పిచ్చోడైనా కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు కరెక్ట్గా మాట్లాడటం లేదో ఆలోచించుకోవాలి. నువ్వు పరిపాలనలో అంటే నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు స్నేహంతో అండతో మిత్రపక్షంగా పెట్టుకొని ఒకవేళ నువ్వు పరిపాలన కొనసాగించినట్టయితే, గవర్నమెంట్ని ఫామ్ చేసినట్టయితే నువ్వు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా సుభిక్షంగా
చూపిస్తావో చెప్పాలి కదా. ఎంతసేపు పప్పులు ఉప్పులు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇవన్నీ ఇదే మీకు. ఎంతసేపు మీరు అడుగుతానంటారా మేము ఇస్తామని చెప్పడమే తప్ప స్వయం ఉపాధి కావాలి కదమ్మా. ఇప్పుడు ఒక చేపని కొని ఇస్తే ఎన్ని రోజులు చేపను కొని ఇస్తావు, కానీ చేపను పట్టడం నేర్పాలంటాడు అమెరికా వాడు. పట్టడం నేర్పినట్టయితే ఎప్పుడు అవసరమైతే అప్పుడు గాలం తీసుకెళ్ళిపోతాడు, 4 చేపలు పట్టుకుంటాడు, ఇంటికి తీసుకొచ్చి వండుకుంటాడు. అంతేగాని ఒక ఎన్నాళ్ళు నువ్వు నేర్పుతావు నువ్వు మనిషికేమో 3000 చెప్పిన అదంతా నాన్ సెన్స్ అన్నమాట. ఇప్పటికే సగం చెడిపోయాం. అంటే పలికిమాలను సోంబేరులు చేస్తున్నా కనుక అదే ఒక 70 సంవత్సరాలు దాటిపోయినట్టయితే వాళ్ళకి ఇంకొక ఉపాధి లేకపోతే చెయ్యు. అంతేగాని 35 సంవత్సరాల కాంచి ఉపాధులైనా 35 సంవత్సరాలకు ఎలా ఉంటారు, మంచి వయసులో ఉంటారు, ఇంట్లో కూతుళ్ళకి కొడుకులకి పెళ్ళిళ్ళు చేసి ఎలా ఉండాలంటే అలా ఉంటారన్నమాట. అట్లాంటి ఉపాధి ఎందుకు అవసరం లేదు కదా. అందువల్ల చాలా మంచి ప్రశ్న వేశావు. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పాలి. నేను మన పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన మిత్రపక్షంగా ఉంటూ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ మేరకు సాఫ్ట్వేర్ కంపెనీని డెవలప్ చేస్తాను, ఈ మేరకు పరిశ్రమల్ని డెవలప్ చేస్తాను, ఈ మేరకు ఎలా ఉంటాను, అందరూ స్వతసిద్ధంగా బతికేలాగా నేను మార్గాలు చేకూరుస్తాను, రౌడీయిజం అరికడతాను, తర్వాత ఏమో మాఫియా గ్యాంగుల్ని వీళ్ళందరూ ముఠా కక్షలు ఉంటాయి కదా, పగలు ప్రతీకారాలతో హత్యలు చేసుకుంటారు కదా, హత్యలు చేసేవాళ్ళని అత్యాచారాలు చేసేవాళ్ళని ఉక్కుపాదంతో మోపేస్తా ఎలాంటివి చెప్పాలి. కానీ తమ్ముళ్ళు మేము ఉన్నాం మేము వస్తున్నాం ఎందుకు సొల్లు కబుర్లు అంతా అవసరం లేదు కనుక ఇక ముందైనా చంద్రబాబు నాయుడు ఆ విధంగా ఆలోచించి ఒక్క సరికొత్త రాజకీయం కావాలమ్మా. ఇప్పుడు అంటే జనాలను బెదిరించడం కాదు, లేదా ఉచితాలు ఇవ్వడం కాదు. సరికొత్త రాజకీయం అంటే చాలా వ్యూహాత్మకంగా ఉండాలి. అన్నీ మీరు చేసేది చెప్పేసుకున్నారు. మీరు చెప్తే వాళ్ళు ఇంకేదో వ్యూహం ఉంటుంది కదా. అలా కాకుండా మీకు సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తాను, సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంటుంది, పరిశ్రమలు ఉంటుంది, ప్రతి ఒక్కరు స్వతసిద్ధంగా బతకగలుగుతారు, హత్యలు ఉండవు, అత్యాచారాలు ఉండవు అని ఇలాగా తోడకొట్టి ఛాలెంజ్ చేసి మరి చెప్తే ప్రజలు నీ వైపు పుట్టారంటే నేను ఆశిస్తున్నాను. సో ఏదన్నా సరే నేను కూడా ఈ మధ్య స్టూడెంట్గా వచ్చి తర్వాత ఎంప్లాయీగా అయ్యాను కాబట్టి నేను కూడా అదే కోరుకుంటాను. బికాజ్ ఇది చాలా మందికి ఉన్న ప్రాబ్లం, కంపెనీస్ లేకపోవడం ఏపీ సైడ్ అనేది వెరీ గుడ్ ఒక దరిద్రం అని చెప్పుకోవాలి. ఇంకా అంత బాగా చదువుకుని ఎక్కడికో వచ్చి జాబ్ చేసుకోవడం అనేది, సరైన కంపెనీ లేదు, జాబ్ చేసుకోవడానికి ఎంతో దూరం రావాలి, పేరెంట్స్ అందరినీ వదులుకుని వేరే స్టేట్ వచ్చి జాబ్స్ చేయడం అనేది మన దుస్థితి అనే చెప్పుకోవాలి. ఇంకా సో ఇప్పుడు మనకి అధికారంలోకి ఎవరు వచ్చినా సరే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ని కొంచెం హైప్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.